హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. ఇన్ని కవర్స్ ముందేసుకొని కూర్చున్నాను. ఏంటి అంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అది ఎవరైనా చూస్తే ఐడియా ఉంటుంది. నిన్న మేము సంక్రాంతి షాపింగ్కి వెళ్ళాము కదా, ఏం కొన్నానో వివరంగా డీటెయిల్గా చూపిస్తా అన్నా కదా. సో అవేనండి ఈ కవర్స్. అయితే నేనైతే పండుగలు ఏం చేయను, కాకపోతే సంక్రాంతి పండుగకి మా వారు బట్టలు కొనుక్కుంటారు. సో కాబట్టి బట్టలు అయితే కొనుక్కుంటాము. నేనైతే ఇప్పుడు శారీస్ తీసుకున్నా కానీ స్టిచ్ చేయడానికి టైం లేదు కాబట్టి నేను నాకు కొత్త శారీ ఇంకోటి ఉంది, నేను అది కట్టుకుంటాను. కొత్త శారీ అంటే ఒకసారి కట్టిన శారీయే, కాకపోతే అప్పుడు మా పాప బర్త్డేకి టైం లేక బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, ఇప్పుడు చేయించాను, అది కట్టుకుంటాను. ఇవైతే తర్వాత ఎప్పుడైనా వేరే అకేషన్స్కి కానీ ఏమైనా ఫెస్టివల్స్కి కానీ కడతాను. పాప అండ్ మా వారైతే వేసుకుంటారు. నేను పండుగలు ఏం చేయను కానీ బట్టలు అయితే కొనుక్కొని రెడీ అయితే అవుతాము. ఇంట్లో తింటాక ఏదైనా స్వీట్ చేస్తాను, ఏదైనా కుక్ చేసుకుంటాం మాకు నచ్చింది. సో అదే అండి. ఇప్పుడైతే ఏమేమి కొన్నామో వివరంగా డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. చెప్పు హాయ్ గాయ్స్, చెప్పు. అందరు బాగున్నారా? నన్ను మిస్ అయ్యారా అని అడుగు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇందాక అల్లరి చేసిందని ఓ దెబ్బ వేసానండి, కోపం తెప్పించేసిద్ది. కూర్చో. మా బట్టలు చూడండి అని చెప్పు. సో ఫస్ట్ అయితే మా పాప బట్టలతో స్టార్ట్ చేస్తాను. మా పాపకు కొన్నవి చూపిస్తానండి. వీడికైతే వీడియోలో పెట్టా కదా 9,000లో తీసుకుంటానని. ఈవిడి బర్త్డే డ్రెస్సులు కూడా అక్కడే తీసుకున్నాం మొన్న. 9,000కి నిన్న వెళ్ళాము కదండి. సో అక్కడైతే సౌత్ ఇండియాకి వెళ్తాము పాప పుట్టిన కాడి నుంచి, అక్కడ కొనడం అలవాటు అయింది. మా ఊర్లో అయితే జీబీ మాల్ కానీ సౌత్ ఇండియా కూడా పెట్టారు కదా, రెండిట్లో ఎక్కడో చోట తీసుకుంటాం. ఇక్కడ మొన్న బర్త్డేకి సౌత్ ఇండియాలోని సరిగ్గా సెట్ అవ్వలేదని ఒక ఫ్రాక్ తీసుకొని ఇంకోటి 9,000లో చూద్దామని వెళ్తే బాగుంది, నచ్చిందని. సో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాము. కానీ నిన్న మా పాప సైజు ఫ్రాక్స్ తీయమంటే చాలా తక్కువ చూపించారు, కలెక్షన్ ఎక్కువ ఉన్నా చూపించరేం. పండుగ టైంలో ఒక 5-6 చూపించారు, నాకు వాటిల్లోనే ఇంకా నచ్చలేదని వద్దనేసాను. వెస్ట్రన్ మోడల్ ఏమైనా ఉంటే చూపించమంటే ఈ డ్రెస్ అయితే తీసారండి. తీయంగానే 2 కలర్స్లో ఇది నాకు నచ్చింది, ఇంకా చూపించగానే ఇదైతే తీసేసుకున్నాను. నేను ప్యాక్ చేసామని చెప్పాను. ఇదిగోండి, ఇది అయితే ఇలా వస్తుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, లోపల కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. దగ్గర నుంచి ఇంకా బాగుంది. మా చిన్నగాడికి ఇది ఇట్రా వీడియోలో కనిపించదు, ఇటు వచ్చేయాలి, తప్పు అలా చేయకూడదు. కొంచెం ఇదైతే 4 పీస్ సెట్ అండి. మొత్తం ఈ డ్రెస్లో 4 పీసెస్ వస్తాయి. ఇదైతే వచ్చేసి టాప్, ఇది వచ్చేసి బాటమ్. పాపకి ధోతి స్టైల్ వస్తుంది ప్యాంటు. పొడిగేం అవదండి, కింద కూర్చొచ్చేసిద్ది, నేను అడిగే తీసుకున్నాను. ఇలా నడానికి వేస్ట్కి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది. ధోతి స్టైల్ ప్యాంట్. మా చెర్రీకి అసలు చున్నీలు అంటే పిచ్చి, చున్నీ కూడా ఇచ్చారు. అసలు చెర్రీ నీకే చున్నీలు అంటే అంత ఇష్టమో, నా చున్నీలు వేసుకునిద్ది, ఆడిద్ది. ఇప్పుడు దాకా కూడా చున్నీతో ఆడింది. వీడియో తీస్తున్నాను, ఇంక తీసేసాను. అమ్మా డ్రెస్ రేపు కొత్త డ్రెస్ మీద వేసుకోవాలి, అలా వేసుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి కోట్ అండి. కోట్ వేసుకోవచ్చు, వద్దు అంటే తీసేయచ్చు కూడా, మనం తీసేసుకోవచ్చు. ఎలా ఫైనల్గా డ్రెస్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను చూడండి.
ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా వేసుకోవాలి, మొత్తం ఇట్లా సెట్ చేస్తే ఇలా ఉంటుంది. కలర్ వచ్చేసి నీకు ఫోన్లో అయితే వేరేలా కనబడుతుంది, నేను పిక్ తీసి యాడ్ చేస్తాను. మనకి వద్దనుకుంటే ఇట్లా ఈ కోట్ తీసేసి ఓన్లీ జస్ట్ ఇలా స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు. నాకు అసలు ఫస్ట్ నేను ఇలా స్లీవ్లెస్దే చూసి ఇష్టపడ్డాను, తర్వాత కోట్ ఉందని చూపిస్తే మనం ఎలా అన్నా స్టైల్ చేయొచ్చు. ఇట్లా అన్న వేసుకోవచ్చు, ఇట్లా అన్న కోట్ లేకుండా వేసుకోవచ్చు. ఈ పిల్లలతో వీడియోస్ చేయడం కంటే ఇంకొక టాస్క్ ఉండదు బాబోయ్. అసలు చూడండి ఎలా చేస్తుందో, నేనేం చేస్తే అది చేస్తుంది. ఇందాక వీడియో ఆన్ చేయగానే ఫోన్ లేదు కదా, 4-5 రోజులు అయింది కదా, 4-5 రోజులు ఏముందలే, దగ్గర చాలా 10 days అయి ఉంటుందేమో వీడియో పెట్టి. అంటే షార్ట్ వీడియోస్ పెట్టినాం కదా, ఇట్లా లాంగ్ వీడియోస్ చేసి. చున్నీటి ముందు చున్నీటి ఇచ్చేసి, కొత్త చున్నీ చూసింది కదా వేసుకొని తిరుగుతుంది. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా. ఇందాక ట్రైపాడ్ పెట్టి నేను ట్రైపాడ్ తేడానికి దిగి వెళ్ళిపోతుంది. తేవద్దొద్దు నాన్న, ట్రైపాడ్ పెట్టి తీద్దాం అనుకున్నా కానీ అలా కంటే ఇట్లా మాకు ఇటు విండో ఉంటుంది, అక్కడ పెట్టి తీస్తే లైటింగ్ బాగా వస్తుందని సో అక్కడ పెట్టేస్తున్నానండి. ఇందాక ట్రైపాడ్ అన్నీ ఫిక్స్ చేసి వీడియో తీద్దామనే లోపు వచ్చేసే మంచం ఎక్కే తీద్దామని అసలు ఇంకా పెట్టి వీడియో స్టార్ట్ కూడా చేయలేదు. హాయ్ అండి అని చెప్తుంది. నా భలే నవ్వు తెప్పించిద్ది కొన్నిసార్లు. ఎంత కోపంలో ఉన్నా మా వారికి నాకు దీని జోక్స్ వేసేసి నవ్వు తెప్పించేసిద్ది, చున్నీ ఇచ్చేసే. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారండి. చున్నీ లాగేసుకుంది నాది అంటుంది, చూడండి ఎలా చెప్తుందో. ఇప్పుడు కాదు వేసుకునేది, రేపు పండగ కదా, రేపు వేసుకోవాలి స్నానం చేసి. ఇప్పుడు వేసుకోకూడదు, ఇప్పుడు వేసుకుంటే అదిగో గాయస్ అందరూ చూసి చి బ్యాడ్ గర్ల్ మాట వినట్లేదు పాప అని చెప్పుకుంటారు. ఇదిగోండి డ్రెస్ అయితే ఇది చక్కగా నీట్గా ఫోల్డ్ చేసేసాను, బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను. ఈ బాక్స్లోని 2 ఉన్నాయి, మా పాప సైజు 2 ఉంటే అది అంత బాగాలేదు అండ్ కొంచెం పెద్దగా లెంతీగా కూడా ఉంది. సో అందుకని అది వద్దని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకొని ఈ బాక్స్లో ఇంక ఇది ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో మా పాప అయితే ఒక్కటి ఇద్దండి, 9,000లో ఇది ఒకటే తీసుకున్నాము. ఈ డ్రెస్ వచ్చేసి 1,400, 1,300 చేంజ్ పడింది. బిల్ కూడా ఇందులోనే ఉంది. ఇదిగో కనిపిస్తుందో లేదో, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1,525 రూపీస్. 1,525 రూపీస్ అయితే 10% డిస్కౌంట్ వచ్చేసి 30 రూపీస్. ఇదిగో ఇక్కడ కనబడుతుందా, 1373, 1,373 రూపీస్ చేంజ్ అండి. అంటే నియర్లీ 1,400 అయితే పడింది డ్రెస్. సో ఇంకా ఇది ఒకటి తీసుకొని పాపకి ఇంకా తీసుకోలేదు, 9,000లో అది ఒకటి తీసుకొని బయటకు వచ్చేద్దాము. ఇంకా కుదిరితే బయట చిన్న షాప్స్ ఉంటాయి కదా, అందులో ఇంకోటి ఏదైనా సింపుల్గా తీసుకుంటే 3 రోజుల పండగ కదా, ఒక రోజు వేసుకునిద్దిలే అన్నట్టుగా నేను అనుకొని సర్లే అని ఇంకా ఒకటి తీసుకొని బిల్ అయితే వేయించేసుకొని ప్యాక్ చేయించుకొని బయటకు వచ్చేసాము. తర్వాత నెక్స్ట్ సౌత్ ఇండియాకి వెళ్ళిపోయాము నా శారీ షాపింగ్ చేయడానికి. లాస్ట్లో వచ్చేసేటప్పుడు చిన్న చిన్న షాప్స్ లాంటివి కనబడితే అవి షాప్సే కాదు, చిన్నవి, అంత పేరు ఇట్లా మళ్ళీ ఫేమస్ షాప్స్ కాకుండా చిన్న షాప్స్ లాగా కనబడితే నాకు అక్కడ ఒక ఫ్రాక్ సింపుల్గా నచ్చి ఆగి తీసుకున్నానండి. అదే ఈ ఫ్రాక్. సాఫ్ట్ నెట్, ఇలా సాఫ్ట్ నెట్ వచ్చే ఫ్రాక్స్ నాకు ఇష్టము. సో సర్లే దీని ఫ్రాక్స్ అన్నీ చిన్నవి అయిపోతున్నాయి కదా, పాప ఫ్రాక్స్ అన్నీ చిన్నవి అయిపోతున్నాయండి. సింపుల్గా క్యూట్గా ఉంది, డిజైన్ అయితే ఇలా ఉంది. సాఫ్ట్ నెట్ ఫ్రాక్ వచ్చేసి మంచి బేబీ పింక్ కూడా కాదు, కొంచెం ఒక విధమైన కొంచెం మరీ బేబీ పింక్ అంటే మరీ లైట్ షేడ్ వస్తుంది, ఇది అంత లైట్ షేడ్ ఏం కాదు, మంచి పింక్ కలర్.
సాఫ్ట్ నెట్టెడ్ ఫ్రాక్. సో ఇది కూడా బాగుంది కదా అని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ రేట్ చెప్తున్నానండి. ఇదైతే నేను 400కి తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం 900 చెప్పారు. అయితే ఇక్కడ 9,000లో అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి కదా, అట్లా అని తీసేసుకున్నాము 1373 రూపీస్కి. ఇదైతే చిన్న షాపు. నాకు ఈ ఫ్రాక్ నచ్చి సరే ఇందులోని ఇదిగో ఈ బ్లూ ఒకటి చూపించారు, ఇక్కడ ఉండే ఈ బ్లూ కలర్ ఒకటి చూపించారు, ఒక లెమన్ ఎల్లో షేడ్ ఒకటి చూపించారు. లెమన్ ఎల్లో కలర్ ఫ్రాక్ మా పాపకు ఉంది. సో పింక్స్ కూడా ఉన్నాయి కానీ ఈ టైప్ ఆఫ్ మొత్తం పింక్ ఫుల్గా పింక్ వచ్చింది లేదు. అండ్ దీని ఫ్రాక్స్ కూడా అన్నీ చిన్నవి అయిపోతున్నాయి, పాప హైట్ అవుతుంది కదా, చిన్నవి అయిపోతున్నాయి. సరే తీసుకుందామని ఆగి తీసుకున్నాను. 900 చెప్తే 400కి ఇవ్వమంటే 450 అన్నారు. లేదు 400కి ఇస్తే ఇవ్వండి, లేదంటే సరే తీసుకోండి అని ఇచ్చేశారు. ఇందులో బ్లూ కలర్ అండ్ అలానే ఎల్లో కలర్ ఒకటి చూపిస్తే మా హస్బెండ్కి కూడా చూపించి ఆయన కూడా పింకే తీసుకోమన్నారు. నాకు పింకే తీసుకోవాలని ఉండింది. సో ఇంక పింక్ తీసేసుకున్నాను. ఇది కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసాము. అదండి, పాపకైతే 2 జతలు తీసుకున్నాను. మొత్తం ముగ్గురం అలానే తీసుకున్నాం. మా వారు 2 జతలు, మా పాప 2 జతలు, నేను 2 శారీస్. మా పాప ఫస్ట్ డ్రెస్ కాస్ట్ చెప్పాను కదా, ఇది చెప్పాను కదా, అది 1373 రూపీస్. ఇది వచ్చేసి 900 చెప్తే నేను 400కి ఇమ్మని అడిగి తీసుకున్నాను. ఇది 400 అండి. బాగానే బార్గెన్ చేశాను. ఎక్కువసేపు కూడా నేను అడగలేదు. ఆయన చెప్పడం 900 చెప్తే మీరు ఎంత ఇస్తారంటే 400కి ఇస్తాను, 400 ఇస్తానండి అంటే 450కి ఇవ్వండి అన్నారు. లేదండి ఇస్తే 400కి ఇవ్వండి, లేదంటే వద్దు అంటే సరే అని ఇచ్చేశారు. ఎక్కువసేపు కూడా నేను అడగనండి, ఒక్కసారి అడుగుతాను, వాళ్ళు ఇస్తా అంటే సరే, లేదంటే బయటకు వచ్చేస్తాను. కూర్చో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీస్ చూద్దాం. రాత్రి వచ్చిన తర్వాత వీడియో తీసి పెడదాం అనుకున్నాను. పాప కుదరలేదండి. ఈ మధ్యన ఈవిడికి బాగా ఇంట్లో ఇంటర్నెట్ పెట్టించిన తర్వాత టీవీ చూడడం, ఇది పడుకోవట్లేదు. నైట్ పడుకునేసరికి 12:30, 1 గంటన్నర కూడా అవుతుంది. అది పడుకుంటే ఇదిగో మెలుగుకుంటే ఇలా పక్కన కూర్చొని సతాయిస్తుందని నేను పడుకున్నాక వీడియో చేద్దాం అనుకుంటే దానికంటే ఫస్ట్ నేనే నిద్రపోయాను. అది పడుకోవట్లా. ఇంకా పక్కన వేసుకొని అదే మా హస్బెండ్ నిద్రపోయారు, నేను నిద్రపోతే మరి అది ఆడుకొని ఎప్పుడు పడుకుందో ఇంకా వాళ్ళ డాడీకి అప్పు చెప్పేసి నేను పడుకుండిపోయాను. భయపెట్టి పడుకోబెడదామని చూసి భయపెడితే గసిరితే అసలు పడుకోవట్లేదు. ఇంకా నేను మా వారికి చెప్పాను, నువ్వు మళ్ళీ తర్వాత నన్ను అనద్దు, పాపను పడుకోబెట్టలేదు అని. ఆయన అంటే సరేలే నువ్వు వదిలేసి నేను చూసుకుంటాను అని అంటే వాళ్ళ డాడీ నువ్వు పడుకుండిపో అని చెప్తే నేను పడుకుండిపోయానండి. తనైతే తర్వాత పడుకోబెట్టి పడుకున్నారో లేకపోతే అదే పడుకునిందో నాకైతే తెలీదు. ఎన్ని పిన్స్ వేస్తారు ఈ సౌత్ ఇండియాలో బట్టలు కొన్నామంటే, ఎప్పుడు ఈ పిన్స్ తీయడానికి సగం చిరాకు వచ్చింది. ఎక్స్ట్రా కవర్ కూడా పెట్టారు అనుకుంటా. నా శారీస్ ఏమో నాకు అసలు ఏం తీసుకోవాలో తెలియలేదు. చాలామంది ఉన్నారండి బాబు, అసలు అన్ని ఉంటే కూడా ఏం తీసుకోవాలో తెలీదు. ఆ టయానికి మనకి ఇంట్లో ఏమేం కలర్స్ ఉన్నాయో ఏమేమి లేవో కూడా తెలీదు, గుర్తురాదు. ఇంకా అన్ని ఉన్నా కానీ ఏం తీసుకోవాలో తెలీదు. సో చాలా చూసి ఫిల్టర్ చేసుకొని ఫైనల్గా 2 అయితే తీసుకున్నాను. ఒకటైతే 2 నాకు నచ్చినాయి, కాకపోతే నేను మా వారిని కూడా అడుగుతాను మీకు ఏది నచ్చిందండి అని. ఆయన చెప్పింది తీసుకుంటాను. మా వారు కూడా తనకు నచ్చింది తీసుకోవాలని ఏమనరు. నీకు నచ్చింది తీసుకో, నాకు నచ్చినవి ఒక 2-3 తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తాను. ఆయన ఇది బాగుంది అని చెప్తే ఇంకా ఫైనల్ చేసుకుంటాను.
ఫస్ట్ అయితే ఇది చూసేద్దాం. శారీ అయితే ఇలా సిల్వర్ జెరీ వర్క్, అదే వర్క్ అంటే సిల్వర్ జెరీ ఉంటుందండి, సిల్వర్ జెరీ శారీ. అది బ్లూ, నేను తీసుకున్నది ఇదిగో పింక్. కనపడుతుందా మంచిగా? నేను వీడియో అటు పెట్టి చూపిస్తాను, మీకు బాగా తెలుస్తుంది. ఇదిగోండి శారీ అయితే నాది మొత్తం ఇలా, ఇది ఫోటో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. సిల్వర్ జెరీ శారీ. నేను పింక్ తీసుకున్నాను. పింక్ అండి, మంచి ఒక పింక్ షేడ్. పీచ్లోనే పీచ్ కూడా, పీచ్ కలర్ కూడా కాదు, ఇది ఒక రకమైన పింక్. మా పాప ఫ్రాక్ కలర్ వేరు, ఇది ఒక కలరు. నాకు నచ్చింది నేను తీసుకున్నానండి. శారీ వచ్చేసి ఇది మంచి సిల్వర్ జరీ వచ్చింది, ఇలా ఉంటుంది. నాకు లేని కలరు నాకు నచ్చింది, నేను తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 998, 50% డిస్కౌంట్ 500 తీసుకున్నారండి. $500 అయితే తీసుకున్నారు. 1000 రూపీస్ ఈ శారీ. ఇది 1000 ఎంతో మనకైతే కాస్ట్ తెలీదు. అక్కడైతే 50% ఆఫ్ 500కి వస్తుందని చెప్పారు. రియల్ కాస్ట్ ఎంత ఉంటుందో ఏంటి అనేది మనకైతే తెలియదండి. నాకైతే నచ్చింది, రేట్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది, తీసుకున్నాను. నాకు లేని కలరు. ఓకే, శారీ అయితే కవర్లో పెట్టేశానండి. ఈ సౌండ్ నాయిస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, అది పక్కన పెట్టాను. అండ్ ఇంకో శారీ వచ్చేసి ఇది, రెండు ఇలా జరీలోనే తీసుకున్నాను, బాగుంటాయని. మనకి నచ్చిన కలర్స్ తీసుకోవడానికి, అదే నచ్చిన కలర్స్ తీసుకోవాలంటే కొన్నిసార్లు మనం అనుకున్న కలర్స్ దొరకవు. నాకు నచ్చిన కలర్ దొరికితే అది కొంచెం ఎక్కువ రేట్, అంటే మరీ ఎక్కువ వేలల్లో తీసుకోవడానికి మేము లక్షాధికారులు ఏం కాదు. నాకు నచ్చిన కలర్ దొరికింది అనుకో, అది ఒక 2000 అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తాను. నా దగ్గర డబ్బులు ఉంటే 2-3,000 అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంతకు మించి అయితే పెట్టడం కష్టం. కానీ ఒక 3000 లోపు అయితే నాకు నచ్చిన కలర్ దొరికింది, నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి అంటే నచ్చిన కలర్ అయితే తీసేసుకుంటానండి. మళ్ళీ మనం ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు మనకు నచ్చిన కలర్ దొరకదు. అది తక్కువలో కనిపించినా నేను ఆ కలర్ తీసుకుంటా. నాకు నచ్చిన కలర్ తక్కువ రేంజ్లో ఉన్న తీసుకుంటాను, ఒక 3000 అట్లా ఉన్న తీసుకుంటాను. మరీ ఎక్కువలో అయితే తీసుకోలేను. కానీ నాకు వంకాయ రంగు ఇలాంటి కలర్, ఇలా వైలెట్ షేడ్లో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. సో ఈ శారీ నాకు నచ్చింది, ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను, చూసారు కదా. అమ్మో, ఇదేంట్లో అప్పటి నుంచి దారమా, జాకెట్ ముక్క వేసే దారం అనుకుంటా. వంకాయ కలర్లోని ఈ షేడ్లోని నాకు శారీ లేదు, ఈ షేడే లేదు. ఈ గ్రీన్ ఉంది కానీ ఈ షేడ్లో లేదు. తీసుకుందా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. చాలా ఉన్నాయి అక్కడ, చాలా గారెలు చేసేస్తుందండి మా మమ్మీ అని. గారెలు బాగా ఎక్కువైపోయినాయి అమ్మగారికి. కూర్చున్నాను. ఇదిగోండి శారీ అయితే కనబడుతుందా క్లియర్గా మీకు? ఇది మంచి వంకాయ కలరు అండ్ అలానే మంచి డార్క్ గ్రీన్. ఈ గ్రీన్ని బాటిల్ గ్రీన్ అంటారు అనుకుంటా. వంకాయ రంగు అండ్ అలానే గ్రీన్ కలరు. నాకు ఈ వంకాయ రంగులోని శారీ తీసుకుందాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సరే దొరికింది, నచ్చింది కదా అని తీసేసుకున్నానండి. క్వాలిటీ కూడా క్లాత్ అది బాగానే ఉంది. మనకి నచ్చిన కలర్ కంటికి కనబడితే
కొంచెం మనం పెట్టగలిగే బడ్జెట్లో ఉంటే తీసేసుకోవచ్చండి. అది తక్కువలోనే ఎక్కువలో ఉన్నా మళ్ళీ మనం తీసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ ఆ కలర్స్ దొరకవు. ఇంటికి వచ్చేసిన తర్వాత అయ్యో తీసుకొని ఉంటే బాగుండేది అని బాధపడే కంటే తీసేసుకుంటే బాగుంటుంది. బాగుందా గైస్? నా వీడియోస్ని చూస్తే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి నా సెలెక్షన్ ఎలా ఉందో. అండ్ అలానే నాయిస్ చేయొద్దు. ఎలా ఉందండి నా వీడియోస్? కనుక ఇలా తక్కువలో శారీస్ తీసుకొని పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించినా బాగుంటుంది. హాఫ్ శారీస్ కూడా మనం స్టైల్ చేయించవచ్చు, స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ. ఇదిగోండి శారీ అయితే నాకు బాగుంటుందో లేదో చెప్పండి, కమెంట్ చేయండి నా సెలెక్షన్ కూడా ఎలా ఉందో. ఏది బొట్టు? ఇక్కడ కూర్చోకపోతే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే సబాయి కప్ చెప్పేస్తాను ఇప్పుడు. కమెంట్ అయితే చేయండి గాయస్ నా శారీ సెలెక్షన్ ఎలా ఉందో. అండ్ అలానే నాకు బాగుంటుందో లేదో కూడా. నాకైతే నచ్చింది, మా హస్బెండ్కి కూడా చూపించాను. ఇదిగో దగ్గరికి వర్క్ జరీ డిజైన్ ఎలా ఉందో చూడండి. మా హస్బెండ్కి చూపించాను. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. చాలా ఇసుకిచ్చేస్తుందండి బాబోయ్. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, అసలు వెరైటీ కాంబినేషన్స్లో ఉన్నాయి కలర్స్. నాకు ఒక 2-3 బాగా నచ్చినాయి. తీసుకోవాలంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఒకసారి అన్నీ ఇంట్రెస్ట్ చూపించలేదు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు ఒక 2-3 నచ్చితే మా వారి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే గ్రీన్ తీసుకోమన్నారు. ఈ బాటిల్ గ్రీన్ వచ్చింది, ఎక్కువ ఉన్నది తీసుకోమంటున్నారు. నేను అన్నాను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంక్రాంతికి మా హస్బెండ్ కొన్న శారీ ఆ గ్రీనే కొనుక్కున్నాను. ఉంది కదండి అంటే అవును కదా సరే అయితే అని మళ్ళీ ఇవి చూపించాను. ఈ వైలెట్ కలర్ వంకాయ రంగు ఈ షేడ్లో చూపిస్తే అప్పుడు సెలెక్ట్ చేసి ఇది తీసుకో అంటే ఇంకా తీసేసుకున్నాను. చాలా బాగున్నాయండి. నేను అటు తిప్పి కెమెరా వేసి చూపిస్తాను. ఇదిగోండి శారీ అయితే కనబడుతుంది కదా మంచిగా. ఇది వచ్చేసి పళ్ళు అనుకుంటా. సో ఇదండి, నేను తీసుకున్న శారీ అయితే. దీని కాస్ట్ కూడా చూసేయండి, 998 అంటే 1000 రూపీస్. ఒక పీస్ వచ్చేసి 500 తీసుకున్నారు. ఈ 2 శారీస్కి నేను 1000 రూపీస్ పే చేసి అయితే వచ్చేసానండి. 2 రూపీస్ ఎంతో ఇచ్చారు. చదివినా ఓకే. నాకైతే కట్టేసుకోవాలని ఉంది, ఎప్పుడు కుట్టించుకొని కట్టుకుంటానా అని ఉంది. నాకు ఇష్టమైన కలర్స్ దొరికితే నేనైతే రేట్ చూడండి, ఎక్కువ రేటా తక్కువ రేటా అని. 3000 లోపు అయితే డబ్బులు దాచుకున్నవి ఏమన్నా ఉన్నా, మా హస్బెండ్ ఇచ్చినవి మా మమ్మీ ఇచ్చినవి ఏమన్నా ఉన్నా కానీ తీసేసుకుంటాను.
ఒక 1500 అలా అయితే అస్సలు ఆలోచించను. 2000 అయితే ఆలోచించనండి. ఇలా తక్కువలో వచ్చినా కానీ అమ్మో తక్కువ రేటుకి కొనుక్కుంటామా మనం, అట్లా కొనుక్కోకూడదని కూడా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే మేమేమి రిచ్ కాదు కాబట్టి మధ్యతరగతి వాళ్ళకి ఈ నా వీడియోస్ ఎవరైనా చూస్తే నాలాగా ఫీల్ అయ్యి నాలా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ అయితే చేయండి. సో 1000 రూపాయలు షాపింగ్ చేసినందుకైతే మేము గెలుచుకున్న ఫ్రీ గిఫ్ట్ ఇదైతే బాక్స్లో అయితే ఇచ్చారండి. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, హాట్ బాక్సెస్, చాలా రకాల గిఫ్ట్స్ ఉన్నాయి. మేము కొనేది 1000 రూపాయలు కాబట్టి 1000 రూపీస్కి గిఫ్ట్ ఉందా అని అడిగితే ఉందా అన్నారు, తీసుకున్నాం, వచ్చేసామండి. ఇంకా వేరే వాటికి ఇంకా ఏమేమి ఉన్నాయో మనమైతే అడగం కదా, మనకేం పని. సో నేనైతే అడగలేదు. ఒకసారి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఎప్పుడో కొంటే ఏలూరులోని వాటర్ బాటిల్ వచ్చింది మా మమ్మీ షాపింగ్ చేసినప్పుడు. నేను ఎప్పుడైనా శారీస్ తీసుకుంటే ఎలా తీసుకుంటానండి, ఒక శారీ లైట్ కలర్ తీసుకుంటే ఒక శారీ డార్క్ కలర్ తీసుకుంటాను. అండ్ ఒక శారీ సాఫ్ట్గా ఉండేలాగా ఒక శారీ కొంచెం పట్టు అట్లానే తీసుకుంటాను. ఈసారి 2 పట్లానే తీసుకున్నాను. సాఫ్ట్గా సిల్క్ శారీస్ తీసుకోలేదు, ఎందుకంటే సాఫ్ట్గా సిల్క్ జార్జెట్ శారీస్ నా దగ్గర ఇంట్లో ఉన్నాయి కుట్టించడానికి. ఇంకా అందుకని అలా తీసుకోలేదండి. ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా వారు ఇలా వైట్ కవర్ ఉంది ఏంటి అనుకుంటున్నారా, మా వారు సౌత్ ఇండియాలో కానీ ఇంకెక్కడా తీసుకోలేదండి. మా ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఫ్రెండ్ది షాప్ ఉందంట. ఎప్పుడు సౌత్ ఇండియాలో మా ఊరు వెళ్తే జీవి మాల్లో తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉందని మేము విజయవాడ వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు నాకు. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఇక్కడ ఉంది, ఎప్పుడైనా రమ్మన్నారు షాప్కి అని చెప్తున్నారు. సో ఇంకా ఒకసారి వెళ్ళి కొందాం, ఎలా ఉంటాయో చూద్దామని రాత్రి తీసుకొని వెళ్ళారండి. నాకు నచ్చిన బట్టలే కొనుక్కున్నారు. మా వారు కూడా నాకు నచ్చినవంటే, మా వారైతే నాకు నచ్చిన కాంబినేషన్స్లోనే తీసుకున్నారు బట్టలు. చూసేయండి మా హస్బెండ్వి కూడా. ఏమో మగవాళ్ళే, నాకు తెలీదు, నన్ను అడుగుతారు సంధ్య ఇది ఓకేనా అని. ఈయన కూడా 2 జతలు కొట్టేశారండి మా వారు. అందరికంటే ఎక్కువ మా వారి అయినాయి. ఈయన బట్టలే 3200 అయినాయి, ఈయన ఒక్కలియే. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఒక జత 3000 పెట్టి కొనుక్కుంటారు మా వారు. ఒక పేరుకే 3000 అవుతుంది ఎప్పుడు. బట్ ఈసారి బడ్జెట్ కొంచెం, నా ఫోన్ ఒకటి 2 సార్లు వెంటనే పగిలిపోయింది కదా, సో రిపేర్ చేయించడానికి ఫోన్కి కూడా డబ్బులు అయినాయి. దగ్గర మొన్న ఒకసారి 1600 అయింది, రాత్రి చేయించినప్పుడు ఒక 1600 తక్కువలో తీసుకున్నారు. వీటికి కలిపి 3200 అయింది. ముందే నేను చెప్పాను బ్లాక్ షర్ట్ మాత్రం కన్ఫామ్గా తీసుకోండి అని. సో బ్లాక్ అయితే తీసుకున్నారు. నేనే కవర్లో పెట్టమన్నానండి, వాళ్ళు మామూలుగా ఇచ్చేస్తుంటే. ఇదిగో షర్ట్ మీదే ఉంది 900 అని ఇక్కడ ప్రైజు. మా వాళ్ళే మనకు తెలీదు, క్వాలిటీ కూడా బాగుంది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను వినడమే, మనకు తెలియదు, నాకైతే అస్సలు తెలీదు. ఇంకా జెంట్స్ ఏం చూపిస్తామండి. ఇదిగో బ్లాక్ షర్ట్ ఫుల్ హ్యాండ్సే. నేను తర్వాత మడత పెడతాను మళ్ళీ ఎలా తీసినాయి అలాగా. ఈ బ్లాక్కి అయితే ఈ లైట్ కలర్ ఈ షేడ్ అయితే కొత్తగా వచ్చింది, నిన్నే వచ్చిందని చెప్పారు ఆ షాప్ ఆయన. ఈ షేడ్ ఇవాళే వచ్చింది, ట్రై చేయండి చాలా బాగుంటుంది అని అయితే చెప్పారండి. ఏదన్నా ఫిట్టింగ్లో కొంచెం అటు ఇటు తేడాగా ఉంటే లూజ్ అయితే కనుక తీసుకొచ్చి, మా వారికి లూజ్ అవుతుందేమో అని డౌట్ ఉండే, సో లూజ్ అయితే కనుక తీసుకొచ్చి ఇచ్చేయండి మార్చేస్తాను అని కూడా చెప్పారు. తనైతే డ్యూటీ ఉందని పొద్దున్న నేను లేసేపాటికే రెడీ అయిపోయి నన్ను లేపారు. మాకు టిఫిన్ తీసుకొచ్చి ఇంట్లోకి ఏం కావాలో తీసుకొచ్చి ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు.
యాక్చువల్గా ఈరోజు సండే కదా, నాన్ వెజ్ నేనేం తీసుకురావద్దని చెప్పానండి. రాత్రే చికెన్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. షాపింగ్ చేసి వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. సో ఇంకైతే చికెన్ వద్దు అని చెప్పేశాను. మళ్ళీ ఇది కనుమ రోజు ఏమన్నా వండుతాను కదా, సో అందుకని పండగ చేసినట్టుగా వండనండి. జనరల్గా మామూలుగా ఈరోజు ఎలాగో చేయట్లేదు కాబట్టి ఆ రోజు చేసుకుంటే ఇంకా మా హస్బెండ్కి కూడా ఆయనకి ఉంటాయి కదా, ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో అక్కడ ఉంటే మా అత్తయ్య గారు చేసి పెడతారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకి ఆ హ్యాపీనెస్ పోకూడదు కదా. సో కాబట్టి కనుమ రోజు ఇంట్లో బిర్యానీ కానీ చికెన్ ఏదైనా చేస్తాను. మేము పెళ్లి చేసుకున్నది ఒకళ్ళ ఇష్టాలని, ఒకళ్ళ అభిప్రాయాలని ఒకళ్ళు గౌరవించుకుంటామండి. నన్ను చర్చికి వెళ్ళొద్దు, ప్రేయర్ చేయొద్దు అని ఆయన ఏ రోజు చెప్పలేదు, చెప్పరు కూడా. నువ్వు గుడికి వెళ్ళొద్దు అని నేను చెప్పను, వెళ్ళండి అని కూడా చెప్పను. ఆయన ఇష్టపడి చర్చికి వస్తే రమ్మంటాను. ఆయన నన్ను గుడికి రమ్మని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఇప్పటి వరకు. సో దేవుణ్ణి అయితే ప్రేయర్ చేస్తాను, ఆయన కూడా మారాలి, చర్చికి రావాలి అని. అంతేగాని ఫోర్స్ అయితే చేసుకోము ఇద్దరం ఒకళ్ళం. సో అదండి, ఇది బ్లాక్ షర్ట్కి ఈ జీన్ లైట్ షేడ్, ఇది ఒక పేరు. ఇదిగోండి ప్యాంట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా 15-20 రూపీస్ అని. మరి వాళ్ళు ఏమి తెలిసిన షాప్ అని చెప్పారు కదా, తర్వాత తగ్గించి మొత్తం 3200కి ఇచ్చారు. గైస్ ఈ షర్ట్ ఎలా ఉంది గైస్? ఇది అయితే నా సెలక్షనే. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పట్టుకుంటే తెలుస్తుంది ఆ స్మూత్నెస్, చాలా బాగుంది. లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. దీని కాస్ట్ ఎక్కడుందో తెలియదు మనకైతే. ఓకే, ఇది ఒక షర్ట్ అండ్ అది లైట్ బ్లూ షేడ్ జీన్స్ తీసుకున్నారు కదా, ఇంకోటి బ్లాక్ జీన్స్. మా వారికి కూడా బ్లాక్ జీన్స్లు అంటే పిచ్చి. ఇదొకటి. లాస్ట్ మినిట్లో అంటే మా షాపింగ్కే చాలా టైం అయిపోయిందండి పాపతోని. పాపం నేను చేసినంతసేపు మా వారు పాపని ఎత్తుకొని చూసుకుంటానే ఉన్నారు. ఇంకా లాస్ట్ మినిట్లోని టైం అయిపోతుంది. మా ఇంటి దగ్గరే కదా, ముందు అంతా చేసుకొని ఇంటికి వచ్చేసే దారిలోని తీసుకుందాంలే అని అవి తీసుకున్నాము. నా బట్టలకు టైం అయిపోతుంది, షాప్ కట్టేస్తారేమో అన్నాడు మా ఆయన. బట్ ఆయనకి కూడా మంచివే కుదిరినాయి. నేను ఒకసారి చక్కగా వేసి చూపిస్తాను, చూసేసేయండి. ఓకే, ఈ షర్ట్ నా సెలక్షనే. బ్లాక్ షర్ట్ కూడా నేనే చెప్పానండి, బ్లాక్ షర్ట్ తీసుకొని లైట్ బ్లూ షేడ్లో జీన్స్ తీసుకోండి అని. ఇంకొకటి బ్లాక్ జీన్స్ తీసుకోవాలని అనుకున్నారు, ఎందుకంటే బ్లాక్ జీన్స్లన్నీ ఇవి వాడేశారు. ఈ షర్ట్ అయితే చాలా ఉంటే అక్కడ ఇది తీసి ఇచ్చాను నేను, చాలా బాగుంది అని తీసుకున్నారు మా వారికి. అండ్ షాప్లో వాళ్ళకి కూడా బాగుంటుంది పేరు అని నచ్చింది, ఇంక బాగుంటుందన్న తీసుకోండి అంటే తీసేసుకున్నాము. ఈయన కూడా అంతే, డార్క్ లైట్ వచ్చేలా తీస్తానండి నేను. నాతో నేనైనా డ్రెస్సులు కొంటే. వీడియో అయితే అంతే అండి. సో మా వారైతే నాన్ వెజ్ ఏం తీసుకురావద్దు అన్నాను కదా, ఆలూస్ అయితే తీసుకురామన్నాను, బంగాళదుంపలు నా ఫేవరెట్. తీసుకొచ్చి ఇచ్చేసి టిఫిన్ పాలు ఏం కావాలో అయితే ఇచ్చేసి అయితే ఆయన వెళ్ళిపోయారు. మేమైతే టిఫిన్ తినేసి వర్క్ ఏం ఎక్కువ లేదు ఇంట్లోని, ఇదైతే వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేసి వెళ్ళి వంట అయితే చేస్తానండి.
పండగ నేనేం చేయను కాబట్టి ఇంట్లో చేయడానికి పనులు కూడా అయినా ఏం లేవు. మొన్న న్యూ ఇయర్కి చేసుకున్నాను కదా నేను క్లీనింగ్ అంతా. కాకపోతే న్యూ ఇయర్ అయ్యి 10 days పైన అవుతుంది కదా, ఫ్యాన్ దుమ్ము పట్టేసిద్ది. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఫ్యాన్కి లైట్గా దుమ్ము ఉంది. ఒకసారి క్లీన్ చేసేసి ఫ్యాను ఇల్లు తుడుచుకొని మోపై పెట్టేసుకొని గుమ్మాలు కడుక్కుంటే అయిపోద్దండి. ఇంక శుభ్రం ఏం చేసే పని ఏం లేదు. మంచం మీద బెడ్షీట్స్ మార్చేసి వేరే వేస్తాను ఇవి ఉతికేసి. సో వీడియోస్ అయితే మా వీడియోస్ని చూడండి. వీడియోస్ ఎందుకు పెట్టలేదు, రీజన్ ఏంటో చెప్పలేదు కదా ఇప్పుడు వరకు. పగిలిపోయింది. అండ్ అంతకుముందు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. సో ఏంటి అనేది క్లారిటీగా ఇంకొక వీడియోలో, చిన్న వీడియోలో చేసి చెప్తాను. ఓకే. ఇక్కడైతే మేడం గారు బిజీగా బిస్కెట్స్ని ఆవిడకి మొన్న కుకింగ్ది కిచెన్ సెట్ కొన్నాం కదా, అందులో వేసుకొని అందులో వేసుకొని వండుతూ తింటూ మేడం గారు ఆడుకుంటున్నారు. హాయ్ చెప్పు. ఏం వండుతున్నావు నాన్న? చికెన్ అదండి. చెర్రీ కర్రీ పాయింట్ పెట్టిద్దండి. రండి అందరూ వచ్చి మా చెర్రీ దగ్గరే కొనుక్కెళ్ళండి, కర్రీస్ బాగా చేసిద్ది. సో ఇప్పుడైతే అదండి మామూలుగా. ఇంకా బ్యాంగిల్స్ కానీ అలాంటివి ఏమన్నా తీసుకుందాం అనుకున్నాను. బట్ మా వారు అన్నారు అక్కడ నాకు షాప్ మూసేస్తే బట్టలు తీసుకోవడానికి అవ్వదు కదా, సో బ్యాంగిల్స్ అవి రేపు తీసుకుందు కానీ వెళ్ళిపోదాం పదా అంటే ఓన్లీ బట్టల వరకే షాప్ చేసుకొని అయితే వచ్చేసామండి. బ్యాంగిల్స్ అలాంటివి ఏం తీసుకోలేదు. ఈరోజు మా వారైతే తెనాలి వెళ్ళారు డ్యూటీకి. ఈవినింగ్ ఆయన తెనాలి నుంచి, ఆయనకి ఈరోజు డ్యూటీ ఉందని మేము చర్చ్కి అయితే వెళ్ళలేదు, లేదంటే చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ ఆయన త్వరగా వచ్చేస్తే కనుక ఇంటికి ఫ్యాన్సీకి అయితే వెళ్ళి బ్యాంగిల్స్ ఏం కావాలో అవైతే తీసుకుంటాను. అండ్ నేను ఎప్పుడు బయట ముగ్గు కూడా చాక్ పీస్తో వేసి, కలర్ చాక్ పీస్తోనే వేస్తున్నా కదా, ఇవాళ అయితే కలర్స్ తీసుకొచ్చి చేయాలనిపిస్తుంది. ఇదేం పండగ చేయాలని కాదండి, కాకపోతే ఒక సరదా. ఎప్పుడో చిన్నప్పుడు అలా కలర్స్తో వేశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. పెళ్ళైన తర్వాత న్యూ ఇయర్కి అనుకుంటా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోని మా పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ న్యూ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కలర్స్ వేసాను. తర్వాత వేయలేదండి. ఇంకా నేను చర్చ్కి వెళ్ళిపోతాను కదా, ఇంకా అలా ఇంట్రెస్ట్ ఏం లేదు. అండ్ మాకు కూడా ఏ ఇల్లున్నా గుమ్ము వాకిలి వేసుకునే అంత స్పేస్ లేనిదే ఉండేది, డాబా పైన కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మాకు ఇది ఉంది కదా బయట బాల్కనీ వరండా, సో ఇక్కడ వేసుకోవచ్చు కాబట్టి కలర్స్ వేద్దాము అని జస్ట్ ఒక సరదా. చిన్నప్పుడు వేసాను కాబట్టి వేయాలని, అంతేగాని వేరేలా కాదు. కుదిరితే మా వారు త్వరగా వస్తే వెళ్ళి కలర్స్ కూడా దొరికితే తీసుకొచ్చి వేస్తాను, లేదంటే మామూలుగా ఇంట్లో చాక్ పీస్తో ఎప్పుడు వేసినట్టు వేసేస్తానండి. సో వీడియో అయితే అంతే. మా వీడియోస్ని అయితే ప్లీజ్ మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఛానల్ వచ్చేసి విజయవాడ పిల్ల చెర్రీ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నుంచి వీడియోస్ అయితే లేట్ అవ్వండి. ఫోన్ రిపేర్ అయ్యి పగిలిపోవడం వల్ల వీడియోస్ పెట్టడం ఆగిపోయింది, లేదంటే ఆగేది కాదు. ప్లీజ్ అర్థం చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్. బాయ్ చెప్పు.